ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీ లైక్ మాకు చాలా ముఖ్యం. జన్మ నక్షత్రాన్ని బట్టి మనం భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చు. జన్మ నక్షత్రం ఆధారంగా మన అదృష్ట సంఖ్యను కూడా తెలుసుకోవచ్చు. దాన్ని మన జీవితంలో ఉపయోగించుకోవచ్చు. జన్మ నక్షత్రాలు మరియు వాటి అనుగుణంగా అదృష్ట సంఖ్యల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఒక్క నక్షత్రానికి ఏ అదృష్ట సంఖ్యలు వర్తిస్తాయో మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం వారికి అదృష్ట సంఖ్యలు 7, 9. ఈ నక్షత్రంలో జన్మించిన వారు శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 7, 9. వీటి ఆధారంగా మంచి ఫలితాలను పొందవచ్చు. భరణి నక్షత్రం. భరణి నక్షత్రం వారు క్రమశిక్షణ, స్థిరమైన లక్షణాలను కలిగి ఉంటారు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 2, 6. వీటి ద్వారా జీవితంలో వీరు అదృష్టాన్ని పొందవచ్చు. కృత్తిక నక్షత్రం. ఈ నక్షత్రం వారు లీడర్షిప్ క్వాలిటీ కలిగి ఉంటారు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 3. వీటిని తమ దైనందిన జీవితంలో ఉపయోగించుకోవచ్చు. రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వారు సృజనాత్మకత మరియు సంపదకు సంబంధించి అధిక శక్తి కలిగి ఉంటారు. వీరి అదృష్ట సంఖ్యలు 6, 8. ఇవి ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితానికి తోడ్పడతాయి. మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం వారు సందేహం లేని బుద్ధిమంతులు, దీర్ఘదృష్టి కలిగిన వ్యక్తులు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5, 7 మరియు వీరు విశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. ఆర్ద్ర నక్షత్రం. ఈ నక్షత్రం వారు స్వతంత్ర ఆలోచన విధానం కలిగిన వ్యక్తులు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 8, 4. ఇవి మానసిక శాంతి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం వారు ఆధ్యాత్మికత, మనోధైర్యం కలిగిన వారు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3, 5. ఇవి వీరి జీవితాన్ని విజయవంతంగా మార్చగలవు. పుష్య నక్షత్రం. పుష్య నక్షత్రం వారు సహనం, మానవత్వం కలిగిన వారు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 2, 7. ఇవి శాంతిని, ఆత్మ సంతృప్తిని అందిస్తాయి. ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం వారు ఆలోచన పరులు, చాకచక్యంగా ఉండే వ్యక్తులు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 6. ఇవి విజయం, సంపదను ప్రసాదిస్తాయి. మగ నక్షత్రం. మగ నక్షత్రం వారు ప్రముఖత, శక్తి కలిగిన వారు. వీరి అదృష్ట సంఖ్యలు 9, 3. ఇవి దైవిక శక్తులను ఆకర్షిస్తాయి. పూర్వ పాల్గొని నక్షత్రం. వీరు కలలు నిజం చేసుకునే వ్యక్తిత్వం కలిగిన వారు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 6, 8. ఇవి జీవితంలో గొప్ప అవకాశాలను తెస్తాయి. ఉత్తర పాల్గొని నక్షత్రం. ఈ నక్షత్రం వారు సంస్థాపకులు, మానవ సేవకులు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3, 5. ఇవి సమతుల్యతను, విజయాన్ని అందిస్తాయి. హస్త నక్షత్రం వారు కార్యశక్తి కలిగిన వ్యక్తులు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 7. ఇవి మానసిక స్థిరత్వాన్ని పెంచుతాయి. చిత్త నక్షత్రం వారు సృజనాత్మకత, కళా ప్రవృత్తి కలిగిన వారు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 2, 9. ఇవి విజయం, అదృష్టాన్ని కలిగిస్తాయి. స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు స్వతంత్ర ఆలోచన విధానం కలిగిన వ్యక్తులు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5, 6. ఈ సంఖ్యలు ఎందుకు ఉపయోగిస్తారంటే ఇవి వృద్ధిని, ఆత్మస్థైర్యాన్ని అందిస్తాయి. విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం వారు స్పష్టమైన లక్షణాలతో ముందుకు సాగే వ్యక్తులు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3, 8. ఇవి బలాన్ని, సంకల్పాన్ని పెంచుతాయి. అనురాధ నక్షత్రం వారు ధైర్యవంతులు, స్నేహపూర్వక వ్యక్తులు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 7. ఇవి స్థిరతను, సహనాన్ని కలిగిస్తాయి. జ్యేష్ఠ నక్షత్రం వారు తన లక్ష్యాలను సాధించటంలో దృఢమైన వ్యక్తులు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 9. ఇవి విజయం, ఉత్సాహాన్ని పెంచుతాయి.
మూల మూల నక్షత్రంలో వారు వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే మూల నక్షత్రం వారు అత్యంత రహస్యమైన గుణాలు కలిగి ఉంటారు. వీరికి కలిసి వచ్చే సంఖ్యలు ఏమిటంటే 2, 5. ఈ 2, 5 సంఖ్యలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీరు కొత్త విషయాలు నేర్చుకోవడం, తపస్సు, ఆధ్యాత్మికతలో ముందుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వారు దీక్షాబద్ధమైన నిబద్ధత కలిగిన వ్యక్తులు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 6, 8. వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళే స్వభావం కలిగిన వారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ కలిగిన వారు. వీరి అదృష్ట సంఖ్యలు ఏమిటంటే 3, 7. వీరు జీవితంలో విజయాన్ని అందుకోవడానికి కష్టపడతారు. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు సంప్రదాయాలను పాటించే తెలివైన వ్యక్తులు. వీరి అదృష్ట సంఖ్యలు ఏమిటంటే 1, 4. వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు స్నేహశీలుగా ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీరు సంగీతం, కళలు, ధనంలో అధిక శక్తి కలిగి ఉంటారు. వీరి అదృష్ట సంఖ్యలు ఏమిటంటే 5, 9. వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు మంచి వ్యాపారవేత్తలు, డైనమిక్ లీడర్స్గా మారగలరు. శతభిష నక్షత్రం వారు రహస్య శక్తులను, వైద్య రంగాన్ని ఆకర్షించే వ్యక్తిత్వం కలవారు. వీరి అదృష్ట సంఖ్యలు ఏమిటంటే 2, 8. వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు శాస్త్ర, వైద్య రంగాల్లో ముందుంటారు. పూర్వభాద్రపద నక్షత్రం వారు ఆత్మజ్ఞానం, సహనం కలిగిన వారు. వీరి అదృష్ట సంఖ్యలు ఏమిటంటే 3, 6. వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు సాధారణంగా ఆధ్యాత్మికత, మానవ సేవకు ప్రాధాన్యత ఇస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రం వారి వ్యక్తిత్వం ఏంటంటే స్థిరమైన మనస్తత్వం, విశ్వాసపాత్రులు. వీరి అదృష్ట సంఖ్యలు ఏంటంటే 4, 7. వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు నమ్మకమైన వ్యక్తిత్వం కలిగిన వారు, కుటుంబానికి అంకిత భావం కలిగిన వారు. రేవతి నక్షత్రం వారి వ్యక్తిత్వం సహనం, దయాశీలత కలిగిన వారు. వీరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 5. వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు సహాయక స్వభావం కలిగి ఇతరులకు మేలు చేసేవారు. మీ అదృష్ట సంఖ్యని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం చూద్దాం. వెహికల్ నెంబర్ అయితే మీ ఫోన్ నెంబర్, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ లాంటి వాటిని అదృష్ట సంఖ్య ఆధారంగా ఎంచుకోవచ్చు. వ్యాపారం మరియు ఇంటి సంఖ్య అయితే కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఇంటి నంబర్ సెలక్షన్లో అదృష్ట సంఖ్య ఉపయోగించుకోవచ్చు. ఇక శుభముహూర్తం గురించి అయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ అదృష్ట సంఖ్య కలిగిన రోజును ఎంచుకోవడం మంచిది. విన్నారు కదా ఈ 27 నక్షత్రాల అదృష్ట సంఖ్యలు, అలాగే ఈ అదృష్ట సంఖ్యల్ని ఎలా ఉపయోగించాలనేది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.